నేను చెప్పేది అదే సార్. ఆ చేపల మావాడి కొడుకే నా కోపం ముంచాడు. అందరి సంగతి తేల్చేద్దాం ఉండండి. రండి సత్యం గారు. చెప్పండి ప్రిన్సిపాల్ గారు. ఈ తొట్టిగా అందరినీ మీరే తీసుకొచ్చారట. నా కూతురు ఎక్కడ? తొందరపడకండి సార్. తొందరపడడం కాదు, దాన్ని ఇక్కడే నరికేద్దామని వచ్చాను. పెద్దవాళ్ళు మీరే ఆవేశపడితే ఎలా? ఆవేశపడకుండా ఆత్మహత్య చేసుకోమంటారా? అసలు వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి ఎందుకు వచ్చారండి? వాళ్ళని తీసుకురావడానికి మీరెవరో? చూడండి, తల్లిదండ్రులుగా మీకెంత బాధ్యత ఉందో నాకు అంతే ఉంది. నీ బాధ్యత ఆవిడకి కావాలా? కనీ పెంచిన వాళ్ళు మా మాట వినలేదు, నీ మాట వింటారా? వాళ్ళకి ఏం తక్కువ చేశావు? బుక్స్, డ్రెస్సెస్, కంప్యూటర్స్, 2 వీలర్స్ అడిగినవన్నీ ఇచ్చాం. కాదనకుండా పెంచాం. వేలకు వేలు డబ్బు కట్టి చదువుకోమని కాలేజీకి పంపిస్తే అదేం చేసింది? బరి తెగించి నా పరువు బజార్ పాలు చేసింది. అందరి ముందు తోదించుకునేలా చేసింది. వాళ్ళు చేసింది పొరపాటే, కానీ ఆ పొరపాటును దిద్ది మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మన మీద లేదా? ఈ సుమతి శతకాలు క్లాసులో స్టూడెంట్స్ చెప్పుకో. నువ్వు ఒక ఆడపిల్లని కంటే ఆ ఆడపిల్లని పెంచే కష్టం ఏంటో నీకు తెలుస్తుంది. ఒసే పరువు తక్కువదనా, ఎక్కడున్నావే? నాతో ఇంటికి వస్తావా లేకపోతే ఇక్కడే అడ్డంగా నరికేమంటావా? Will you please shut up? మర్యాద లేకుండా ఇంకొక మాట మాట్లాడితే ఏంటి ఇప్పుడు? నీ కూతురు తీసుకెళ్తావు, రానంటే ఈడ్చుకెళ్తావు, అంతేగా? నా పర్మిషన్ లేకుండా ఆ పిల్లని తాకి గేటు దాటగలవారా? ఇదే నీ కొంపనుకుంటున్నావా బెదిరించడానికి? నిలువున నరికేస్తా. ఏంటి ఒక కాలేజ్ ప్రిన్సిపల్ ఇలా మాట్లాడుతున్నాడని చూస్తున్నావా? నా గతం నీకు తెలీదు. నన్ను ఒక కాలేజ్ ప్రిన్సిపల్ గా మాత్రమే చూశారు, కానీ కాలేజ్ చదివే రోజుల్లో నేను ఒక పెద్ద రౌడీని. నువ్వేం చూసావురా? ఈ చేతులతో ఎన్ని తలలు పగలగొట్టానో, ఎన్ని జాయింట్లు విరగొట్టానో నాకు తెలుసురా. ఎంతసేపు నువ్వు మాట్లాడినా గొర్రెల్లాగా వింటున్నామంటే న్యాయం నీ వైపు ఉందనుకుంటున్నావురా ఇడియట్? ఇక్కడున్న ఒక్కొక్క స్టూడెంట్ నోరు విప్పి మీ చరిత్రలు చెప్తే నాలుకలు పీక్కొని చేస్తారు. రే, మీ బతుకేంటో మీ కన్న బిడ్డలే కన్నీళ్లతో చెప్పారా. వీళ్ళని మీరు కన్నారు కాబట్టి మీరెంత చెత్తగా వాగినా వీళ్ళు నోరు మూసుకుని ఉండొచ్చు, కానీ ఇంకా నేను మిమ్మల్ని క్షమించను. ఏం తప్పు చేశారు వీళ్ళు? వీళ్ళ ఈ స్థితికి కారణం ఎవరు? ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న మంచి స్నేహాన్ని అసహ్యంగా క్రియేట్ చేసి మాట్లాడింది ఎవరు? నువ్వు కదా. మీ నరాల్లో విషం, నాలుకల్లో విషం, మీ అనుమానాలతో పాముల్లా కరిచి వాళ్ళ జీవితాన్ని విషం చేసింది ఎవర్రా? అమ్మ నాన్నల్ని కాదని ఉన్న ఇల్లు వదిలేసి పారిపోయారంటే వాళ్ళకి బతికుండంగానే నరకం చూపించారు కాబట్టే కదరా. నోరు తెరిచి వాగటం కాదు, కళ్ళు తెరిచి బతకటం నేర్చుకోండి. ఎరా, ఎప్పుడైనా వాళ్ళకి కన్న తండ్రిగా ప్రేమను పంచావా? ఇక్కడున్న ప్రతి తల్లి తండ్రులు మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, మీరందరూ నిజాయితీ పరులా? శీలమున్న శ్రీరామచంద్రుడా? ఎరా, మీసం వస్తున్న కొడుకు ముందు సరసాలాడకూడదన్న జ్ఞానం ఉందిరా నీకు? మధ్యరాత్రి కూడా కాకుండా పిల్లలు చదువుకుంటానని తెలిసి కూడా శృంగారంలో రెచ్చిపోతున్నావే, నిన్ను ఏ బెత్తంతో కొట్టాలి? భార్య బిడ్డల మీద జాలి కూడా లేకుండా ఉంచుకున్న దాన్ని సుఖపెట్టడంలో వీర పురుషులైనట్టు విజృంభించే నీలాంటి 3rd గ్రేడ్ విధవన్ని రోడ్డు మీద షూట్ చేయాలి. పాప, కన్న బిడ్డ బతుకుందో లేదో అని కూడా చూడకుండా ఏ సింగపూర్లోనో దుబాయ్లోనో సంపాదన పేరుతో తిరుగుతున్న బాధ్యత లేని తల్లిదండ్రుల్ని ఉరిదీసి చంపాలి. అసలు మీ అందరినీ కాదు, అదిగో వాడిని స్టూడెంట్స్ చేత రాళ్లతో కొట్టించాలి. ఏరా, తల్లి లేని బిడ్డని హరీష్ మీద ఎప్పుడైనా జాలి చూపించావా? ప్రేమతో పెంచావా? ప్రతిరోజు కొడుతూ అనుక్షణం చిత్రవద చేస్తూ పెంచావు కదరా. శాడిస్ తండ్రి పెట్టే బాధలు తట్టుకోలేక చావుల సుఖాన్ని వెతుక్కున్నాడు. కష్టం వస్తే ఎవరూ పలకరించని రోజుల్లో స్నేహం కోసం తన ప్రాణాల్ని బలిచ్చాడు. పిల్లల్ని పసితనం నుండి నిరస్తులుగా మారుస్తున్న మీలాంటి క్రిమినల్ మేకర్స్ ని శిక్షించడానికి కొత్త చట్టం తీసుకురావాలి. పిల్లలు కన్నవాళ్ల మీద కేసులు పెడితే విచారించడానికి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలి. పిల్లలు బుద్ధిగా చదువుకుంటే చల్లటి నీళ్లతో వాళ్ల ముఖాలు కడిగి కప్పు టీ ఇచ్చే తల్లిదండ్రులున్నారు. అందుకే వాళ్ళ బిడ్డలు స్టేట్ ఫస్ట్ వస్తున్నారు. మరి మీ పిల్లలు జులైల్లా సోమరిపోతుల్లా మారటానికి కారణం మీరే కదరా. దయచేసి ఇప్పటికైనా మారండి. పిల్లలు తప్పు చేస్తే చంపదెబ్బ కొట్టడం కాదరా, ప్రేమతో వాళ్ల భుజం మీద చేయి వేసి ఇది తప్పని చెప్పండి. అంతేగాని సిగరెట్ కాలుస్తున్నావు, మందు తాగుతున్నావు, అమ్మాయి వెనకెళ్తున్నావు, నాశనమైపోతావని వాళ్ళకి తెలియని విషయాలు చెప్పి వాడిని ఎంకరేజ్ చేయకండి. వాళ్ళని సహనంతో మార్చండి. ఏది మంచి ఏది చెడు అని వివరించి చెప్పండి. వాళ్ళ జీవిత లక్ష్యమేంటో వాళ్ళకి గుర్తు చేయండి. అంతెందుకు, ఒకప్పుడు 24 గంటలు ఈ చేతుల్లో సిగరెట్ ఉండేది, కానీ ఇదే చేతులతో 1000 మంది స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయగల ప్రిన్సిపల్ అయ్యాను. దానికి కారణం మా అమ్మ, మా నాన్న, మా టీచర్. వాళ్లే నన్ను మార్చారు. వాళ్ల ప్రభావంతో నన్ను ఒక పెద్ద మనిషిగా తీర్చిదిద్ది మీ ముందు నిలబెట్టారు. మీ ఇంటి చెట్టు మీకు నీడివ్వాలి. మీ కన్న బిడ్డలు ఎదిగితే మీకన్నా గర్వపడే వాళ్ళు ఎవరుంటారు? ఇది మీకు చేత కాదా?
మీకు ఆ ఓర్పు లేదా? చెప్పండి. వాళ్ళని నాకు దత్తత ఇవ్వండి. వాళ్ళ జీవితాలనే కాదు, వాళ్ళ భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దుతాను. ఒక 10 సంవత్సరాల తర్వాత రండి. ఒక్కొక్కడు ఏ డాక్టరో, ఏ ఇంజనీరో, ఏ కలెక్టరో, ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు. అప్పుడు మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. కానీ ఇప్పుడు దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. మీ పిల్లల్ని నాకు దత్తత ఇవ్వండి. వదిలేయండి ప్లీజ్. సార్ పూజ యాసిడ్ తాగేసింది. Students, don't worry. Both of them are safe. దూకాడు డాబా మీద దూకేవేంట్రా? ఆ చార్మినార్ పైకి వెళ్ళి దూకొచ్చుగా. చావాలంటే చార్మినార్ మీద దూక నాకేం తెలుసురా? ఎంతమంది దూకైనా సచ్చానా? చూసారా వాళ్ళ ఆనందాన్ని? చావును కూడా అల్లరి చేసినంత ఈజీగా తీసుకుంటున్నారు. దయచేసి వాళ్ళ ఆనందాన్ని చెదిరిపోకుండా చూడండి. చదువుకున్న ఈ వయసులోనే అల్లరి చేసినా, ఎంజాయ్ చేసినా వాళ్ళు చేయగలరు. భవిష్యత్తులో డిగ్రీలు, ఉద్యోగాలు, పెళ్లి, ఇలా ఎన్నో సమస్యలను, బాధ్యతలను వాళ్ళు భరించాలి. దయచేసి వాళ్ళ మనసులను గాయపరిచి వాళ్ళ ఆనందమైన జీవితాలతో ఆడుకోవద్దు ప్లీజ్. వెళ్ళండి. సీసా యాసిడ్ తాగి బతికావంటే హ్యాట్స్ ఆఫ్ పూజ. రేయ్ నువ్వు వెళ్ళి అందరూ కోక్ పట్టారా. ఓకే రేయ్ పూజకి మాత్రం యాసిడ్ బట్టరా. ఏయ్, ఇదేం మీ కాలేజ్ అనుకున్నారా? ఐసీయూలో అలర్ట్ చేస్తున్నారు. ఐసీయూ అయినా అసెంబ్లీ అయినా ఎక్కడైనా అల్లరి చేస్తారమ్మా. మీ అరుపులకి నాకు తలనొప్పి వస్తుంది. తలనొప్పి వస్తుందా? అయితే పట్టుకోండి రా, ఇంజెక్షన్ చేసేద్దాం. పెదవి మీద నవ్వులు ఒకసారి, కంటి నుంచి నీటి చుక్కలు ఒకసారి. ఇదే జీవితం. చేసిన పొరపాటు మనసులో బాధ పెడుతూనే ఉంది. ఈ లోకం నన్ను పూజను అనుమానంగా చూస్తూ ఉంది. ఆమెకి చెడ్డ పేరు రాకూడదని నేను టీసీ తీసుకుని ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరు మీరు అడుగుతున్నా? ఎవరిని కలవాలి మీరు? మీరు ఎవరినైనా చూడాలనుకుంటే తర్వాత రండి. ఇప్పుడే క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఎనీబడి. నన్ను ఆయన గుర్తుపట్టలేదు. ఎలా గుర్తుపడతాడు? కాలంతో పాటు పరిగెట్టే మహానది తను దాటిన చెట్టుల్ని, పుట్టల్ని, కొండల్ని గుర్తుపెట్టుకుంటుందా? ఆయన కూడా అంతే. ఆయన సర్వీస్లో నా అలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాడు. ఇప్పుడు నేను ఎవరినని చెప్పుకోవాలి? ఈ కాలేజ్తో నాకున్న అనుబంధం ఎవరు గుర్తుపడతారు? మహేష్, ఎలా ఉన్నా పూజ? ఐమ్ ఫైన్. నువ్వు వచ్చావని తెలిసి ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చాను. నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నాను. నేను ప్రతిరోజు నిన్ను గుర్తు చేసుకుంటూ నీకోసమే ఎదురు చూశాను. నువ్వు వచ్చావు. ఇక మన జీవితానికి శుభం.